బ్యాంకాక్ నుంచి గాంజా తీసుకొస్తున్నారట. పట్టుబడ్డ హైడ్రోఫోనిక్ గాంజా. శంషాబాద్ విమానాశ్రయంలో ఒక మహిళ అరెస్ట్ అయిందట. 40 కిలోల గాంజా సీజ్ చేసిరట. ఊరిని అమ్మ, దాని విలువ 14 కోట్లట. అసలు ఎట్లా ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మరి దాన్ని ఎట్లా తీసుకుపోవాలా, పట్టుకుంటే ఎట్లా అనేది అది కూడా లేదు చూడండి. నేను అనుకోవడం ఎవరో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్తోనే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చే ప్రయత్నం జరిగింది, పొరపాటున దొరికింది. కానీ ఇది కనుక మార్కెట్లోకి వస్తే ఇది విచ్చలవిడిగా ఇదైపోతుంది కదా, సేల్ అయిపోతుంది కదా. బ్యాంకాక్లో హైడ్రోఫోబిక్ పద్ధతిలో సాగు చేసిన గాంజాని దుబాయ్ మీదుగా హైదరాబాద్కు తీసుకొచ్చిన ఒక మహిళను ఎన్సీబీ అధికారులు బుధవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ఆ మహిళ తీసుకొచ్చిన 2 బ్యాగుల్లో రహస్య అరల్లో 40.2 కిలోల గాంజా తీసుకొచ్చిరట. దాని విలువ 14 కోట్లట. దీనికి భారత్లో మస్తు డిమాండ్ ఉంటుందట. దాంతో స్మగ్లర్ల టార్గెట్గా మారిందట. అరెస్ట్ అయిన మహిళ బ్యాంకాక్ నుంచి దుబాయ్కి, అక్కడి నుంచి హైదరాబాద్కు చేరుకుందట. ఆ మహిళ ఎవరి కోసం ఈ గాంజా తీసుకొచ్చారు, ఈ ముఠా వెనుక నెట్వర్క్ను ఎవరు నడుపుతున్నారు అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. చూడండి, చైన్ లాగితే బడా వ్యాపారవేత్తలు, సినిమా వాళ్ళు, పొలిటికల్ లీడర్లు బయటకు వస్తారు. కానీ ఒక్క కేసులో కూడా ఆ చైన్ని తెంపే ప్రయత్నం జరుగుతున్నదా, చైన్ లాగే ప్రయత్నం జరుగుతున్నదా? మధ్యలోనే తెంపేస్తారు దాన్ని. ఇప్పుడు ఆ గాంజా ఎక్కడికి పోతుంది? వాడు అంతకుముందు ఇదే బిజినెస్ చేస్తున్నాడు. ఒకవేళ చేస్తే ఎన్ని దేశాల నుంచి తెప్పించిండు, అది ఎవరెవరికి సప్లై చేసిండు, ఆ ఫలానా నెంబర్స్ ఏంది, ఆ లింక్ ఏంది, ఎంతమంది దీన్ని తీసుకుంటున్నారు, ఇది తెలుసుకోవడం కూడా పెద్ద సమస్య కాదు. కానీ ఈ కేసులు ఆ మధ్యలోనే ఖతం అయిపోతాయి. ఈ అరెస్ట్ చేసిరు కదా, సీజ్ చేసిరు కదా, ఖతం, ఆడికే క్లోజ్.